మావోయిస్టులకు మరో బిగ్ షాక్. మావోయిస్టుల ఖజానాలకు చెక్ పెడుతున్న భద్రతా బలగాలు. ఆపరేషన్ ఖజానా పేరుతో ఇస్రో శాటిలైట్లు, జీపీఆర్ టెక్నాలజీతో పాతిపెట్టిన ఖజానాను బయటికి తీస్తున్న పోలీసులు. ఇంతకీ ఎన్ని కోట్ల రూపాయలని బయటికి తీశారు? ఇంకా బయటికి తీయాల్సిన బంగారం ఎన్ని కోట్ల వరకు ఉంటుంది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశంలో మావోయిజాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతుంది. మార్చి 31 నాటికి దేశం నుంచి, ముఖ్యంగా దండకారణ్యం నుంచి మావోయిస్టు పార్టీని ముగించాలని పెట్టుకున్న లక్ష్యం చాలా వరకు విజయవంతమైనది. దండకారణ్యానికి చెందినటువంటి మెజార్టీ మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయి ఆయుధాలు అప్పగించగా మరికొందరు అరెస్ట్ అయ్యారు. మరికొందరు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. జార్ఖండ్లో మిసిర్ బెస్రా వంటి కొందరు అగ్రనేతలు ఇంకా పట్టుబడినప్పటికీ మావోయిస్టుల ముప్పును కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించగలిగింది. అయితే ప్రస్తుతం కేంద్రం ముందున్నటువంటి తదుపరి సవాలు మావోయిస్టుల గుప్త నిధులు, ఆయుధాల రికవరీ అని కూడా తెలుస్తోంది. మావోయిస్టులు ఇప్పటి వరకు వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన వందల కోట్ల రూపాయల నగదు, ఆయుధాలు ఇంకా అడవుల్లోనే దాగి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ ఖజానా అనేటువంటి అత్యంత రహస్య హైటెక్ జాయింట్ ఆపరేషన్ను ప్రభుత్వం చేపట్టినట్లు సమాచారం. మావోయిస్టులు భూమి లోపల పూడ్చిపెట్టినటువంటి డంప్లను, నిధులను వెలిక్కి తీసేందుకు ఈసారి సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో భూగర్భ మార్పులను గమనించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాటిలైట్ల సహాయం తీసుకుంటున్నారు. భూమి లోపల నిఘా పెట్టగలనటువంటి అత్యాధునిక రడార్ల ద్వారా తనిఖీలు చేస్తున్నారు. ఆకాశం నుంచి డ్రోన్ల ద్వారా అడవుల్లో థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. డీప్ మెటల్ డిటెక్టర్లు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో క్షేత్రస్థాయిలో జవాన్లు అడవులను జల్లెడ పడుతున్నారు. ప్రభుత్వం గతంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు మావోయిస్టులకు పెద్ద దెబ్బగా మారింది. ఈ ఆకస్మిక పరిణామాన్ని తట్టుకోవడానికి వారు కొత్త ఉపాయం ఆలోచించారు. తమ వద్ద ఉన్నటువంటి కోట్ల రూపాయల నగదును బంగారు బిస్కెట్లుగా మార్చి వాటిని ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్టి భూమిలో పాతిపెట్టారు. బంగారం ధర నిరంతరం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తమ సంపద సురక్షితంగా ఉంటుందని వారు భావించారు. ఇటీవల లొంగిపోయినటువంటి కొందరు మావోయిస్టులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు బీజాపూర్ పరిసర ప్రాంతాల నుంచే సుమారు 20 కోట్ల విలువైనటువంటి నగదు బంగారు బిస్కెట్లను రికవరీ చేశారు. భద్రతా దళాల అత్యంత నమ్మకమైనటువంటి రహస్య నివేదికల ప్రకారం కేవలం బస్తర్ డివిజన్లోని సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, కొడంగావ్, కాంకేర్, బస్తర్, రాజ్నంద్గావ్, కబీర్ధామ్ జిల్లాల నుంచే మావోయిస్టులు ఏడాదికి సుమారు 82 కోట్ల రూపాయల లెవీ వసూలు చేసేవారు. అటవీ ప్రాంతాల్లోని ధనిక, సగటు గ్రామీణ కుటుంబాలు, బస్సులు, ట్రక్కుల రవాణాదారులు, అదేవిధంగా బీడి ఆకులు, వెదురు సేకరించేటువంటి కూలీలు, వాటిని నిల్వ చేసేటువంటి స్టోరేజ్ యజమానుల నుంచి ఈ డబ్బు వసూలు చేసేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటువంటి ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలు, లోకల్ మార్కెట్లలోని కిరాణా దుకాణాలు, వ్యాపారస్తుల నుంచి కూడా వసూళ్లకు పాల్పడేవారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ రకాల అభివృద్ధి పనులు చేసేటువంటి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు కూడా వసూలు చేసినట్లుగా కూడా భద్రతా బలగాలు గుర్తించాయి. మావోయిస్టులు తాము వసూలు చేసే మొత్తంలో దాదాపు 50% నిధులను, అధునాతన ఆయుధాలను భూగర్భంలోనే దాచి ఉంచుతారని స్పష్టమైంది. ప్రస్తుతం లొంగిపోతున్నటువంటి మావోయిస్టులలో కొందరు భయంతో వస్తుంటే మరికొందరు వ్యూహాత్మకంగా బయటకు వస్తున్నారని, వీరు ఈ డంప్ల గురించి పూర్తి సమాచారాన్ని దాస్తున్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. భూమి అడుగున ఇంకా 200 కోట్లకు పైగా నగదు, మందు పాత్రలు ఉన్నట్లు అంచనా వేస్తారు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ నిధులు, ఆయుధాల సహాయంతో మావోయిస్టులు మళ్లీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే వారికి ఆ అవకాశం ఇవ్వకుండా అడవుల్లో దాగి ఉన్నటువంటి ప్రతి పైసాను, ఆయుధాన్ని ప్రభుత్వ ఖజానాకు చేర్చడమే లక్ష్యంగా ఈ హైటెక్ వేట ఇప్పుడు కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మావోయిస్టుల దగ్గర ఉన్నటువంటి డబ్బునన్నింటినీ కూడా అవి డబ్బు రూపంగా ఉన్నప్పుడు వాటిని దాచడం చాలా ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బుని కాస్త బంగారు బిస్కెట్లుగా మార్చి ఆ బిస్కెట్లని ప్లాస్టిక్లలో పెట్టి భూగర్భంలో అంటే భూమి లోపల పాతిపెట్టినట్లయితే తెలుస్తుంది. అలా పాతిపెట్టినప్పుడు
ఎంతవరకైనా కానీ ఎన్ని రోజుల వరకైనా కానీ అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే బంగారానికి ఉన్నట్లుండి రేటు ఇంకా ఇంకా పెరుగుతుంది తప్పితే తగ్గదు. కాబట్టి దాన్ని మళ్ళీ ఎప్పుడైనా సరే నగదు రూపంలోకి మార్చుకోవచ్చు అన్నటువంటి ఒక తెలివితోటి ఇలాంటి ఆలోచన అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు, ఎలా పెట్టారనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ ఉన్నటువంటి శాటిలైట్ల ద్వారా, జీపీఆర్ టెక్నాలజీస్ ద్వారా వీటిని మొత్తం అడవుల్ని మొత్తం జల్లెడపడుతూ అక్కడ ఏదైనా పాతిపెట్టినటువంటి విధానం ఏదైనా ఉందా, లేకపోతే అక్కడ ఏం పాతిపెట్టారు, పాతిపెట్టిన దాంట్లో కూడా తవ్వి చూసేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పుడు భద్రతా బలగాలు చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఖజానా రేపు దేశానికి అంటే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకు కూడా నష్టం వాలించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మావోయిస్టులు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు. సో ఇలాంటి టైంలో ఆ ఖజానాని అలానే దాచుంచి దాని తర్వాత రాబోయేటువంటి రోజుల్లో తమ పార్టీని మరొక్కసారి పుంజుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇది కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్యగా కూడా భావించవచ్చు. అందుకోసమనే పోలీసులు ఎప్పటికీ కూడా అంటే వాళ్ళకు ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా, అంటే బయటికి వచ్చినటువంటి లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలన్నీ ఇస్తూ, అండ్ అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి ఉద్యోగాలు ఇస్తూ, దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తూనే ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఆపరేషన్ కూడా చేపట్టారు. అదే వాసెక్టమీ రివర్స్ ఆపరేషన్. అంటే ఇటు ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగానే మార్పి, అంటే మళ్ళీ వాళ్ళకు అట్లాంటి బాటలో పయనించకుండా కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదొక వంతైతే, అండ్ ఇక్కడ చేసేది కూడా చేస్తున్నారు. అంటే ఒక మంచి తరుణంలో మార్చుతున్నారు. అండ్ అదేవిధంగా మళ్ళీ వాళ్ళకు ఒకవేళ పోవాలనిపించినా, లేకపోతే వాళ్ళకు ఎలాంటి ఛాన్స్ కూడా 1% కూడా ఛాన్స్ ఇవ్వకుండా కూడా ఏం చేస్తున్నారంటే ఇలాంటి ముందుగానే పసిగట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇన్ కేసు ఒకవేళ ముందు భవిష్యత్తులలో మళ్ళీ ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే మళ్ళీ మావోయిస్టులు అందరూ కూడా బయటికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారు. ఇది మళ్ళీ దేశానికి ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ చర్యలను కూడా చేపడుతున్నట్లయితే తెలుస్తుంది. అందుకోసమనే ఆ పాతిపెట్టినటువంటి ఖజానాని కానీ, లేకపోతే ఆ డబ్బును కానీ, ఏదైతే ఆ డబ్బు ఇప్పుడు 500 నోట్లు అండ్ ఉన్నటువంటి 1000 రూపాయల నోట్లు రద్దయినటువంటి తరుణంలో అవి మేజర్గా మావోయిస్టులను పెద్ద దెబ్బ తీసేయడంలో ఎలాంటి డౌట్ లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ డబ్బును ఏం చేయాలో తెలియక కొంత అలానే వేస్ట్ అయినటువంటి సమాచారం కూడా ఉంది. దాని తర్వాత ఆ డబ్బునే మార్చి బంగారంగా మార్చి ఇప్పుడు భూమిలో పాతిపెట్టినట్లయితే తెలుస్తుంది. ఆ భూమిలో పాతిపెట్టిన తర్వాత అవి కూడా తెలియదు. చాలామందికి తెలివిగా కొంతమంది మావోయిస్టులు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత లొంగిపోయామని కూడా చెప్తున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళి ఆ ఖజానాని తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయా అన్నటువంటి ఒక డౌట్ తోటి ఏం చేస్తున్నారంటే పోలీసులు కూడా కంప్లీట్గా వాళ్ళ మొత్తం సర్చ్ ఆపరేషన్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి వెలికి తీయాల్సినటువంటి ఆ డంపులు ఉన్నాయి అన్నీ కూడా నిఘా పెట్టి కూడా అక్కడ ఆయుధాలని, మరొక పక్క బంగారాన్ని అండ్ సంపదని ఆ మొత్తాన్ని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇది నిజంగా భవిష్యత్తులో మళ్ళీ మావోయిస్టు పార్టీ పుంజుకోవడానికి కూడా దెబ్బతీసేటువంటి ముందు ప్రయత్నంగానైతే భావించవచ్చు.